34వ డివిజన్ ప్రజల సమస్యల పరిష్కారమే తన ధ్యేయమని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎదుళ్ల శ్రీధర్ రెడ్డి అన్నారు. చేయి గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 34వ డివిజన్ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎదుళ్ల శ్రీధర్ రెడ్డి శనివారం డివిజన్ పరిధిలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి చేయి గుర్తుపై ఓటు వేసి తనను కార్పొరేటర్గా గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 34వ డివిజన్ పరిధిలోని వెంకటేశ్వర కాలనీలో అన్ని అభివృద్ధి పనులు పూర్తయ్యాయని, ఇక్కడి ప్రజలు వాకింగ్ చేసుకోవడానికి వీలుగా బక్కతాయకుంటను అభివృద్ధి చేస్తున్నామని, దాని చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయడానికి రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 65 లక్షల రూపాయలు మంజూరు చేశారని తెలిపారు. ఆదివారం రోజు 34వ డివిజన్ పరిధిలో రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎన్నికల ప్రచార సభ ఉంటుందని, కాలనీకి చెందిన ఏచూరి భాస్కర్ నివాసానికి సమీపంలో నిర్వహించే ఈ సభకు డివిజన్ ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు. విద్యుత్ నగర్, బాలాజీ కాలనీ, బండారు గార్డెన్స్ ఏరియాల మీదుగా వెళుతున్న 33 kV విద్యుత్ లైన్లను తొలగించడానికి అవసరమైన నిధులు మంజూరు చేయడానికి రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సుముఖత వ్యక్తం చేశారని, త్వరలోనే ఆ సమస్య తీరిపోతుందని చెప్పారు. ఇటీవల వరకు ఒక జాతీయ పార్టీలో ఉన్న దోనాల నాగార్జునారెడ్డి అనే వ్యక్తిని కొందరు మానసిక క్షోభకు గురి చేయడంతో అతను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారని, దీంతో తమ పార్టీకి డివిజన్లో మరింత బలం పెరిగిందని అన్నారు. బక్కతాయకుంటకు వెళ్లే రోడ్డు 4 మీటర్లు ఉండగా దానిని 6 మీటర్లకు విస్తరించే పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని, త్వరలోనే ఆ పనులు పూర్తవుతాయని తెలిపారు. ప్రజలు అన్నీ ఆలోచించి చేయి గుర్తుపై ఓటు వేసి 34వ డివిజన్ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో దోనాల నాగార్జునారెడ్డి, నరసింహాచారి, ఉపేందర్, దేవేందర్ రెడ్డి, పొగాకు వెంకన్న, ఉపేందర్ రెడ్డి, ఉమాదేవి, నాగమణి, సరస్వతి, మూషం గీత, సంధ్య, పుష్పలత తదితరులు పాల్గొన్నారు. 34వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి నేను, ఎదుళ్ల శ్రీధర్ రెడ్డి అయినటువంటి నేను ఈరోజు ప్రచారంలో భాగంగా ఓల్డ్ వీటీ కాలనీ అపార్ట్మెంట్స్లో ప్రచారం కొనసాగిస్తున్నాము. ఇక్కడ 34వ వార్డులో అత్యధికమైనటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు. వీళ్ళ గురించి వీళ్ళకు చెప్పేటువంటిది ఏంటి అంటే, ఇక్కడ అభివృద్ధి అనేటువంటిది ఆల్మోస్ట్ అయిపోయింది. వీళ్ళందరూ కూడా వాకింగ్ అది చేసుకోవడానికి వీలుగా వెనకాల బక్కతాయకుంట అనేటువంటిది ఉన్నది. దాన్ని లిఫ్ట్ ద్వారా, కెనాల్ ఉన్న లిఫ్ట్ ద్వారా ఒక బండులాగా చేసి చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయడానికి సారు 65 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. ఇంకా పోతే ఇక్కడ ఉన్నటువంటి బక్కతాయకుంటకు పోయేటువంటి రోడ్డు 4 మీటర్లు ఉన్నటువంటి రోడ్డుని 6 మీటర్లుగా వెడల్పు పెంచి వర్క్ కూడా స్టార్ట్ అయింది. ఎలక్షన్ లోపలనే ఇవన్నీ కూడా జరిగిపోయేటువంటిది ఉన్నది. కాబట్టి మంత్రి గారికి మీటింగ్కు అత్యధికంగా వచ్చి మీ సమస్యలు ఏమన్నా ఉన్నట్లయితే మీరు విన్నవించవచ్చు. ఈ గుడికి కూడా ఇంతకుముందు చేసినాడు, ఇప్పుడు కూడా ఒక 20 లక్షలు ఇస్తాను అన్న 24/7 వాటర్ ఇనాగరేషన్కి వచ్చిన సందర్భంగా చెప్పడం జరిగింది. 20 లక్షలు పెట్టి కట్టిస్తాను. ఇంకా కొంతమంది ఏమడిగినారు అంటే, అక్కడ ఉన్నటువంటి పార్కులో ఒక సింథటిక్ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని నా దృష్టికి తీసుకురావడం జరిగింది. అది కూడా మంత్రి గారు చెప్పిన దాని మీద కూడా రేపు స్పందిస్తారని అనుకుంటున్నాను. కాబట్టి ఇంత మంచి కాలనీలో ఉన్నటువంటి వ్యక్తులకు ఏదైనా సమస్య వస్తే మంత్రి గారి దృష్టికి తీసుకుపోవడానికి ఒక వారధి లేడు. ఎందుకంటే 2 సార్లు కూడా ఇతర పార్టీలకు సంబంధించినటువంటి కౌన్సిలర్లు ఉండడం వల్ల అక్కడికి పోలేకపోయినరు, కొన్ని పనులు చేపించలేకపోయినరు, కొందరు పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా తీసుకోలేకపోయారు. కాబట్టి నన్ను గెలిపించినట్లయితే ప్రత్యేకంగా నేను వాకింగ్ లాగా సార్ దగ్గరికి పోగలుగుతా. కాబట్టి అందరి సమస్యలు సార్ దృష్టికి తీసుకుపోయి, వాళ్ళ పర్సనల్ సమస్యలున్నా, పబ్లిక్ సమస్యలున్నా అన్నీ కూడా ఆయన దృష్టికి తీసుకుపోయి పనులన్నీ కూడా చేపిస్తానని సందర్భంగా తెలియజేస్తున్నాను. రేపు మంత్రి గారు మీటింగ్కి వచ్చి మంత్రి గారు మాట్లాడేటువంటి మాటలను ఏం చెప్తారు ఏంది అనేటువంటి గమనించవలసిందిగా అందరినీ కోరుతున్నాను. ధన్యవాదాలు.